హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతా మహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం పశ్చాత్తాపం అనే బీహార్ జానపద కథని చెప్పుకుందాం. మోతీహారీ గ్రామంలో రఘులాల్ అనే ఒక పేద రైతు ఉండేవాడు. అదే గ్రామంలో ప్యారేలాల్ అనే ధనికుడైన వడ్డీ వ్యాపారి ఉండేవాడు. గ్రామస్తులకు అధిక వడ్డీలకు అప్పులిచ్చి మోసం చేసి అతడు చాలా డబ్బు కూడబెట్టాడు. వడ్డీ వ్యాపారి చేసే కుతంత్రాలు గ్రామస్తులకు తెలుసు. అయినా అవసరాలలో తమను ఆదుకునే దిక్కు మరెవ్వరూ లేరు గనుక తాము మోసపోతున్నామని తెలిసిన గ్రామస్తులు సాయం కోసం ప్యారేలాల్నే ఆశ్రయించేవారు. అందువల్ల అప్పులు చేసే ప్రజలు నానాటికి మరింత పేదలుగా మారుతుంటే అప్పులిచ్చే వ్యాపారి మరింత ధనికుడిగా ఎదగసాగాడు. ప్యారేలాల్ డబ్బు అప్పుగా ఇచ్చేటప్పుడు పత్రాలు రాసుకునేవాడు కాదు. పత్రాల మీద సంతకాలెందుకు? మీకు డబ్బు కావాలి, నేను ఇస్తున్నాను. మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు తిరిగి చెల్లించండి. అయితే వడ్డీ మాత్రం నెల నెల చెల్లిస్తూ రావాలి. అది చాలు నాకు అనేవాడు. అప్పు పుచ్చుకున్న వారికి ఏడాది పొడవునా తాము పుచ్చుకున్న దానికన్నా ఎక్కువగానే వడ్డీ చెల్లించినట్టు అనిపించేది. అయితే అసలు డబ్బు ఏమాత్రం తగ్గకుండా అలాగే ఉండేది. ప్యారేలాల్ లెక్కలు వారికి అంతుబట్టేవి కాదు. రఘులాల్ కూడా ప్యారేలాల్ దగ్గర అప్పు చేశాడు. డబ్బుల్లేనప్పుడు వడ్డీ కింద ప్యారేలాల్ ధాన్యం పట్టుకుపోయేవాడు. కొద్ది కొద్దిగా పొలాన్ని చేజిక్కించుకునేవాడు. ఏదీ లేదంటే ఇంట్లో ఉన్న పాత్ర సామాగ్రిని పట్టుకుపోయేవాడు. ఒక నెల కనిపించకపోయేసరికి రఘులాల్ ఇంటికి ఆతృతగా వెళ్ళాడు ప్యారేలాల్. ఇంటి నుంచి వెలుపలికి వచ్చిన రఘులాల్, అయ్యా, కట్టుబట్టలు తప్ప నా దగ్గర మరేదీ లేదు. మార్చుకోవడానికి కూడా వేరే బట్టలు లేవు. నన్నేం చేయమంటారు? అన్నాడు విచారంగా. సాయం అర్థించడానికి రాముడి వద్దకు ఎందుకు వెళ్ళకూడదు? నా పట్ల అతడెంతో కరుణ చూపేవాడు. వెళ్ళిరా, నేను కొన్నాళ్ల తర్వాత వస్తాను అని చెప్పి ప్యారేలాల్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ రాముడు ప్యారేలాల్కు సాయం చేసినట్టే నాకు తప్పక సాయం చేయగలడు. ఇప్పుడే బయలుదేరాలి అనుకుంటూ రఘులాల్ అప్పటికప్పుడే రాముణ్ణి వెతుక్కుంటూ బయలుదేరాడు. నడిచాడు నడిచాడు, సాయంకాలం వరకు నడిచాడు. రాముణ్ణి గురించి ఆచూకీ చెప్పేవారు ఒక్కరూ కనిపించలేదు. ఆఖరికి ఒక పూజారి లాంటి మనిషి కనిపించగానే, నా దగ్గరున్న 3 రొట్టెల్లో ఒకటి ఇస్తాను. దయాపరుడైన రాముణ్ణి నేనెక్కడ చూడగలనో చెబుతావా అని అడిగాడు. అతడు ఏమీ పలక్కుండా రొట్టె ముక్కకేసి కనీసం క్షణం కూడా చూడకుండా ఏదో మనసులో గొణుక్కుంటూ వెళ్ళిపోయాడు. రఘులాల్ మరికొంత దూరం నడిచాక ముఖాన విభూది రేఖలతో ఒక సాధువు ఎదురయ్యాడు. ఆయన చేతిలో ఒక రొట్టె ముక్కను పెట్టి, రాముడు ఎక్కడ ఉంటాడు? ఆయన ఉండే చోటు మీకు తప్పక తెలిసే ఉంటుంది అన్నాడు రఘులాల్. నాకు శివుణ్ణి గురించే తెలుసు, రాముణ్ణి గురించి తెలియదు అంటూ వెళ్ళిపోయాడు ఆ సాధువు. రఘులాల్ అలా నడుస్తూ నడుస్తూ బాగా అలసిపోయాడు. ఎవరైనా ఎదురుపడి రాముడుండే చోటు చెప్పకపోతారా? వారితో కలిసి రొట్టెలు పంచుకుని తినకపోతానా అన్న ఆశ కొద్దీ ఆకలిగా ఉన్నప్పటికీ రొట్టెలు తినకుండానే నడవసాగాడు. ఆఖరికి చింపిరి దుస్తులతో ఒక పేదవాడు ఎదురుపడ్డాడు. అతడు బాగా అలసిపోయి కనిపించాడు. నేను రాముడి కోసం వెళుతున్నాను. ఆయన నాకు సాయపడగలడని చెబుతున్నారు అంటూ రొట్టెల మూటను విప్పాడు. అలాగా, నువ్వు రాముణ్ణి చూడాలని వెళుతున్నావా? నేనే రాముణ్ణి.
నేనేం సాయం చేయగలనో చెప్పు అన్నాడతడు రొట్టెలకేసి ఆత్రంగా చూస్తూ. ఇదిగో ఈ రొట్టె తీసుకో అంటూ రఘులాల్ అతడి చేతికి ఒక రొట్టె ఇచ్చాడు. ఇద్దరూ తినడం ప్రారంభించారు. ఆ తర్వాత తను వడ్డీ వ్యాపారి ద్వారా ఎలా మోసపోయింది ఏకరువు పెట్టి, నా వద్ద ఇప్పుడు డబ్బులు లేవు, ధాన్యము లేదు, కుంట పొలం కూడా లేదు, ఎలా బతకాలో తెలియడం లేదు అన్నాడు రఘులాల్ విచారంగా. ఆకలి తీరిన పేదవాడు తన సంచిలో నుంచి ఒక శంఖాన్ని తీసి రఘులాల్కిచ్చి, దీనిని ఇలా ఊదావంటే నీకు కావలసినది ఇస్తుంది. దీన్ని ఊదే శక్తి నాకు లేదు కనుక ఇది నాకు ఉపయోగపడదు. నువ్వే తీసుకో. వడ్డీ వ్యాపారి చేతిలో మోసపోకుండా మాత్రం జాగ్రత్త పడు అని చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయాడు. రఘులాల్ ఇంటికి తిరిగి వచ్చాడు. తలుపులు కిటికీలు మూసివచ్చి శంఖాన్ని అటూ ఇటూ తిప్పుతూ ఊదసాగాడు. అతడు దాన్ని ఒక విధంగా పట్టుకుని ఊదినప్పుడు నాణేలు రాలాయి. అతడు దురాశాపరుడు కాదు గనక అంతటితో ఊదడం ఆపాడు. ఆ రోజు తనకు కావలసిన ఆహారం కొనడానికి చాలినన్ని నాణేలు ఉంటే చాలనుకున్నాడు. ఆ రోజంతా విశ్రాంతి తీసుకుని మరునాడు తెల్లవారగానే తనకున్న కొద్దిపాటి పొలంలో పనిచెయ్యడానికి వెళ్ళాడు. కొన్ని నెలలు గడిచాయి. ఒకనాడు ప్యారేలాల్ కోతకు సిద్ధంగా ఉన్న రఘులాల్ చిన్న పంట పొలాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. తినుబండారాలు తీసుకుని రఘులాల్ ఇంటికి వెళ్ళి, మళ్ళీ నీ ఇంటికి సంపద కలగడం నాకెంతో ఆనందంగా ఉంది రఘులాల్. నేను ఇప్పుడు పాత బాకీ వసూలు చేసుకోవడానికి రాలేదు. నీ విజయ రహస్యం ఏమిటి? ఇంత సంపద ఎలా కలిగింది? అది చెప్పు చాలు అన్నాడు నవ్వుతూ. వెర్రిబాగులవాడైన రఘులాల్ శంఖాన్ని తీసి చూపుతూ, నా సంపదకంతటికీ ఇదే కారణం అన్నాడు. ప్యారేలాల్ శంఖాన్నెలాగైనా రైతు నుంచి కాజేయాలనుకుని పథకం వేశాడు. కొంతసేపు ఆ మాట ఈ మాట మాట్లాడుతూ గడిపి బయలుదేరేటప్పుడు శంఖాన్ని చాకచక్యంగా దుస్తుల్లో దాచుకుని వెళ్ళిపోయాడు. తనకు శంఖం అవసరం అప్పటికి లేదు గనుక రఘులాల్ కూడా అది ఎక్కడుందో పట్టించుకోలేదు. ఇంటికి చేరిన ప్యారేలాల్ శంఖాన్ని ఊదడానికి ప్రయత్నించాడు. అయితే ఎంత ప్రయత్నించినా ఎలాంటి శబ్దమూ రాలేదు. 2 రోజులు గడిచాయి. మూడో రోజున ప్యారేలాల్ మళ్ళీ రఘులాల్ వద్దకు వెళ్ళి, మిత్రమా, ఈరోజు నీకో మాట చెప్పడం మరిచాను. నువ్వు చూపిన శంఖాన్ని చూసి దాని అందానికి ముచ్చటపడి నా వెంట పట్టుకుపోయాను. ఊదినప్పుడు ఎలాంటి శబ్దమూ రాలేదేంటి? దానివల్ల నీకిన్ని సిరి సంపదలు సమకూరాయంటే నమ్మశక్యంగా లేదు అన్నాడు. రఘులాల్ ఆ శంఖాన్ని తీసుకుని ఊదాడు. గలగలమంటూ శంఖంలోని నాణేలు రాలడం చూసిన ప్యారేలాల్ తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. బావుంది రఘులాల్, చాలా బావుంది. నా దగ్గర నువ్వు తీసుకున్న అప్పు సంగతి ఈ క్షణమే మరిచిపో. అయితే ఒక్క సంగతి. ఈ శంఖం ఊదడం ద్వారా నీకెంత ధనం వస్తుందో అంతకు రెండింతలు నాకు వచ్చేలా చూడు, సరేనా అన్నాడు. రఘులాల్కు కోపం వచ్చింది. నువ్వు నన్నెంతకాలమో మోసం చేశావు, అవునా? నువ్వు నా వద్ద నుంచి పుచ్చుకున్న అదనపు డబ్బును నాకివ్వాలి. నా పొలాన్ని మళ్ళీ నాకు అప్పగించాలి. పాత్ర సామగ్రి విషయం కూడా మరచిపోవద్దు. అవి లేకుండా వంటలు చేసుకోలేకుండా ఉన్నాను అన్నాడు. ప్యారేలాల్ శంఖాన్ని అందిపుచ్చుకుని, అయితే దీన్ని నా వద్దనే ఉండనివ్వు. నీకు నాకు ఇద్దరికీ ఉపయోగపడకూడదు అంటూ అక్కడి నుంచి బయలుదేరబోయాడు. రఘులాల్, సరే, నువ్వు నా నుంచి ఇక డబ్బు అడగవన్న మాటను నమ్ముతున్నాను.
ఆ శంఖం నాకిచ్చేయి. అది ఊదినప్పుడు నాకు లభించేవన్నీ రెండింతలు నీకు లభిస్తాయి. అయితే నా పాత్ర సామానులు మాత్రం ఈరోజే నాకు ఇవ్వాలి. పొలాన్ని నా పరం చేసి అందులో పనిచేస్తున్న నీ కూలీలను ఈరోజే వెనక్కు తీసుకోవాలి అన్నాడు. ప్యారేలాల్ తల వంచుకుని వెళ్ళిపోయాడు. సాయంకాలానికే అతని పాత్రలు ప్యారేలాల్ పనిమనుషులు తెచ్చి ఇచ్చి వెళ్ళారు. మరునాడు శంఖాన్ని తీసి రఘులాల్ నాణాలు రావాలని కోరుకోవడానికి బదులు తన కన్ను ఒకటి పోవాలని కోరుకుంటూ ఊదాడు. మరికొన్ని రోజులలో ప్యారేలాల్ కూలీలు తన పొలం వదిలి వెళ్ళడం రఘులాల్ చూసి సంతోషించాడు. అప్పటికప్పుడే బయలుదేరి ప్యారేలాల్ వద్దకు వెళ్ళాడు. రెండు కళ్ళు పోగొట్టుకున్న ప్యారేలాల్ రఘులాల్ కంఠస్వరం వినగానే చేతిలోని కర్రను నేలకేసి తడుతూ వచ్చాడు. తగిన శాస్తి జరిగిందని రఘులాల్ సంతోషించాడు. రఘులాల్, నేనెన్నో దుర్మార్గాలకు ఒడిగట్టాను. నన్ను క్షమించు. మళ్ళీ నాకు కంటిచూపునివ్వమని నీ శంఖాన్ని కోరుకో. నా జీవితాంతం ఎవరికీ అపకారం తలపెట్టను. దేవుడి మీద ఒట్టు అని ప్రాధేయపడసాగాడు ప్యారేలాల్. పశ్చాత్తాపంతో కుమిలిపోతున్న ప్యారేలాల్ను చూసి రఘులాల్కు జాలి కలిగింది. అతడు చూపుపోయిన తన కంటికి తిరిగి చూపు రావాలనుకుంటూ శంఖం ఊదాడు. మరుక్షణం అతడి కంటితో పాటు ప్యారేలాల్ రెండు కళ్ళకు చూపు వచ్చింది. ఆ తర్వాత నుంచి ప్యారేలాల్ ఎవరినీ మోసగించకుండా ధర్మవడ్డీకి అప్పులిస్తూ గ్రామస్తుల చేత మంచివాడనిపించుకున్నాడు. ఇదండి పశ్చాత్తాపం అనే బీహార్ జానపద కథ. ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.